అది వాడి హక్కు బాబాయ్, దాన్ని వాడికి ఇచ్చేద్దాం. నైస్ వదినా, చాలా బాగా చెప్పారు. కొడుకు స్థానం కేదార్కిస్తే మరి యువరాజ్కేమిస్తారు? మన ఆస్తికి, ఇంటికి, వ్యాపారాలకి, మన సామ్రాజ్యానికి నేనే వారసుడిని యువరాజునన్నారు. చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి పెంచారు. అది అబద్ధమని, నా నెంబర్ ఎప్పటికీ 2 అని ఎలా ఒప్పుకోమంటారు? యువరాజ్, పరిస్థితిని అర్థం చేసుకో ప్లీజ్. ఏంటికి అర్థం చేసుకోవాలమ్మీ? అయినా మేమెందుకు అర్థం చేసుకోవాలా? ఏంటి? వాళ్ళకి కావాల్సింది గుర్తింపు కాదు, మన ప్రేమ. హ్మ్. ఇలా చెప్పే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. వాళ్ళు వచ్చింది మన కోసమో, మన ప్రేమ కోసమో కాదమ్మే, దుడ్డు కోసమో. అయినా ఇది మా మావయ్యకి, మా ఆయనకి సంబంధించిన విషయం. ఇందులో మీరు జోక్యం చేసుకోకపోవటమే మంచిదొదినా. నిషిక, ఈ ఇంట్లో నీది నాది అని ఏమీ ఉండదు, అంతా మనదే. ఇక్కడ ఏ నిర్ణయమైనా అందరూ కలిసే తీసుకుంటారు. ఇంటికొచ్చి ఇన్ని రోజులవుతుంది, అది నీకు ఇంకా అర్థం కాలేదా? అందరూ కలిసి తీసుకునే నిర్ణయమే అయితే నా నిర్ణయం మాత్రం కేదార్ని కొడుకుగా ఒప్పుకోకూడదని. ఆ పెద్దాయన దగ్గర సాక్ష్యాలున్నాయి నిషి, అవి తీసుకొని మీడియా దగ్గరకు వెళ్తే పోయేది మన పరువే. ఆ సాక్ష్యాలే లేకుండా చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. మన పరువు ఎక్కడికి పోదు. ఏం చేస్తావురా చెప్పు? కేదార్ నన్ను నమ్మించి మోసం చేద్దామని అనుకున్నావు, ఆఖరికి ఏమైంది? ఆయన మొదటిసారి ఇంటికొచ్చినప్పుడే కూర్చోపెట్టి మన పరిస్థితి చెప్పుంటే కనీసం కనికరించేవాళ్ళు. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. మనల్ని చూస్తేనే మండిపడుతున్నాడు. ఇక కేదార్ జగదాత్రి వద్దని చెప్పినా ఆయన మీడియా దగ్గరకు వెళ్లకుండా ఆగరు. ఏదో చేస్తాడట. ఏంటిదినా? తప్పంతా మాయనదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇంటి పరువు కాపాడటం కోసం, మావయ్య చేసిన తప్పుని సరిదిద్దడం కోసం యువరాజ్ ఏదైనా చేస్తాడు. మీరేం చేశారు? ఎవ్వరూ లేనప్పుడు మావయ్య దగ్గరకొచ్చి కేదార్ని కొడుకుగా ఒప్పుకోమంటున్నారు. వాడు వారసుడిగా ఇంటికొస్తే మనకిచ్చే వాటా తగ్గుతుంది. మెల్లగా మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని ప్లాన్ ఏమైనా వేస్తుండారేమో అమ్మీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు అసలే టెన్షన్తో తల పట్టేస్తుంది. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం చెయ్యాలో నేనే ఆలోచించుకుంటాను. అమ్మ కౌశికి, నువ్వు చెప్పాలనుకుంది నాకు అర్థమైంది. ఇక దాని గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు నీ బుద్ధి లేని పిన్ని మాటలు మనసులో పెట్టుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బాబాయ్. మీరేం నిర్ణయం తీసుకున్నా అది అందరి జీవితాల్ని శాశ్వతంగా మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మావయ్య. కేదార్ ఏంటి కొడుకుగా అడుగుపెట్టిన రోజు జరిగేది వినాశనమే, జరిగేది వినాశనమే, జరిగేది వినాశనమే. బో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒకటే మాట. ఆ కేదార్ గాడు నీ కొడుకుగా ఇంట్లో అడుగు పెట్టిన దినము నా శవము ఇంట్లోంచి బయటికి పోతాది, బయటికి పోతాది, బయటికి పోతాది, బయటికి పోతాది. అది గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకో. చచ్చిపోయిన సుహాసినినా, బతుకున్న నేనా? తేల్చుకో, 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 తేల్చుకో. ఏంటి యువరాజ్, వదిన మాటలకి నాకు అత్తయ్యకి ఇంత కోపం వస్తున్నా నువ్వంత సైలెంట్గా ఉన్నావు? ఆ ముసలోడు సాక్ష్యాలను తీసుకొని ఇంటికొస్తేనే కదా నిషి నాన్న వాడిని కొడుగ్గా ఒప్పుకోవాలి. అబ్బోడా, ఆ ముసలోడు ఏమన్నా చేస్తే ఆ కేదారు జగద్రాత్రి ఊరుకోర్రా. ప్రాణాలు తీయనమ్మా, జస్ట్ సాక్ష్యాన్ని చంపేస్తానంతే. ప్లాన్ వేసా. Yes! 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 ఏంటి సార్, హ్యాపీగా ఉన్నట్టున్నారు? హ్యాపీ అని చిన్నగా అంటావేంటి దాత్రి? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.
తాతయ్యతో కూర్చుని డిన్నర్ చేసి బయట వాకింగ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? తాతయ్య అమ్మ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పాడు. చెప్పాను కదా, ఎన్ని కష్టాలున్నా నీకు నీ కుటుంబం దగ్గర అవుతుందని. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు దాత్రి. నా కోసం, నా కుటుంబం కోసం నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు, కష్టాలు అనుభవించావు. ఏంటి మాస్టరు, నా అని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు తమను గ్రేట్ వీరశంకర్ గారి మనవడు 100 కోట్లకి వారసులైపోయారు, ఇక నా అవసరం లేదని విడదీసి మాట్లాడుతున్నారా? అంటే మేమంటే రాజకుటుంబీకులం, మీరు సామాన్య ప్రజలు కాబట్టి ఇక వేరు చేసి మాట్లాడాలి కదా. కేదార్, నిన్ను ఏయ్, దాత్రి, నన్ను దాత్రి, అలా అంటావా? దాత్రి, 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 ఆగు. జోక్గా అన్నా. లేదు, నీ మనసులో ఉంది కాబట్టి అన్నావు. అంటే ఇప్పుడు ఈ దాత్రితో పని లేదు, వదిలేద్దాం అనుకుంటున్నావా? దాత్రి, నిన్ను వదిలేసి నేను ఎలా బ్రతుకుతాను దాత్రి? అసలు ఎందుకు బ్రతుకుతా? నువ్వు నేను వేరు కాదు దాత్రి. ఈ చెయ్యి వదల్లేను, వదిలి బ్రతకలేను. ఈ 100 కోట్లు, వజ్రపాటి వారసత్వం నువ్వు పక్కన లేకపోతే వీటన్నింటికీ అర్థం ఉండదు. ఈ కేదార్ బ్రతుక్కే అర్థం ఉండదు. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్ జేడి. మినిస్టర్ రాయుడు రేపు ఊరవతలో ఉన్న మహంకాళమ్మ జాతరకు వెళ్తున్నాడు. ఏదో థ్రెట్ ఉందని స్పెషల్గా నిన్ను నీ టీంని సెక్యూరిటీగా కావాలని పైనుంచి ఆర్డర్స్ పంపించాడు. గుడి జనాలు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడంటే అక్కడేదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు సార్. అయితే సుమా కేసు విషయంలో అవినాష్ని జేడీ వదిలిపెట్టదని వాడికి అర్థమైపోయినట్టుంది సార్. అందుకే ఈసారి జేడీ ప్లాన్ చేసి ఎన్కౌంటర్ చేయడం కంటే ముందే రాయుడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అవును కేడి, కానీ నాకు మీ సేఫ్టీ ముఖ్యం. కానీ ఆ రాయుడు రిక్వెస్ట్ని డినై చేయలేను. కాబట్టి మీరిద్దరూ వెంటనే ఎమర్జెన్సీ లీవ్ అప్లై చేయండి. నేను మార్నింగే అప్రూవ్ చేస్తాను. వద్దు సార్, రేపు రాయుడు కోరుకున్నట్టే నేను కేడి అక్కడికి వెళ్తాం. వెళ్ళడం చాలా రిస్క్ జేడి. అయినా అక్కడ రాయుడు ఏం ప్లాన్ చేశాడో మనకు తెలీదు. వెళ్ళకపోతే ఎప్పటికీ మనకు కూడా తెలియదు సార్. వెళ్తేనే రాయుడు తన కొడుకుని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తున్నాడో తెలుస్తుంది. పైగా మీనన్ మనుషులు రాయుడు గెస్ట్ హౌస్ ముందున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే రేపు రాయుడు ఏం ప్లాన్ చేసినా దాని వెనుక మీనన్ కూడా ఉంటాడు.